ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్యన్ ఆదర్శ్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే మా నాన్నకి చేపలు అయితే ఇచ్చాడు. ఎందుకంటే అంకుల్కి చేపల గుంటలు అయితే ఉన్నాయి. అంకుల్ ఈరోజు క్యాచింగ్ చేస్తున్నాడు. అందువల్ల మా నాన్నకి అయితే చేపలు అయితే ఇచ్చాడు. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాయి చేపలు కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, దీన్ని అయితే గెడ్డి చేప అని అంటారు. ఇదైతే చాలా పెద్ద చేప. ఇదిగోండి, ఇదైతే గిన్నె అంటారు. ఇదైతే ఒక చిన్న చేప. ఇది అనేది చాలా రేర్గా దొరకద్ది గెడ్డి చేప అనేది. అది తక్కువ అయితే ఉన్నాయి, అందువల్ల ఒకటైతే ఇచ్చాడు అంకులు. మిగతా అన్ని జిలేబీలు ఇచ్చాడు, చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, అయితే జిలేబీలు పైలెట్లు రెండు కలిసి ఉన్నాయి. ఇదిగోండి చూసారు కదా. ఇప్పుడు దీన్ని మా అమ్మమ్మ అయితే తాగుతుంది, అయితే చూపిస్తాను ఎట్ట తాగుతుందో. ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మమ్మ అయితే తాగుతుంది, చూడండి. ఫస్ట్ జిలేబీలు అయితే తాగుతుంది, ఎందుకంటే అవి ఒక్కరం తీసి కాబట్టి. అటు తోముకున్నప్పుడైతే అవన్నీ వేసేస్తాయి. తర్వాత మనం కోసి అలా వేస్ట్ మొత్తం తీసి పడేసుకుంటే రెడీ అయిపోద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్ట అయితే వస్తుంది తోమితే. ఇదిగోండి వైట్ కలర్లోకి. అప్పుడైతే మనం కోసుకోవాలి, చూపిస్తాను మా అమ్మమ్మ కోసేది. గడ్డికి తీసుకెళ్ళకపోతే చేస్తా. ఆ సైడ్ గిల్స్ అంటారు, ఆ గిల్స్ను అయితే కోసేసుకోవాలా. చూస్తుంది కదా ఎట్టగా వస్తుంది మా అమ్మమ్మ. ఇవి అయితే జిలేబీలు అనేవి ఫ్రైకి అయితే బాగుంటాయి. ఆ పెద్ద చేప అయితే పులుసుకి అయితే బాగుంటుంది, ఎందుకంటే ఇవి అయితే పెద్ద ముళ్ళు ఒకటి, చిన్న ముళ్ళు ఉండదు, డిస్టర్బ్ చేయవు మనం తినేటప్పుడు. మా అమ్మమ్మ అయితే గిన్నె అయితే తాగుతుంది. అంటే నేను శాంపుల్కి ఒక్కొక్కటి అయితే చూపిస్తున్నాను మీకు జస్ట్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే గడ్డి చేపను అయితే తాగుతుంది మా అమ్మమ్మ. ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మమ్మ అయితే గెండి చేపను అయితే కోస్తుంది. ఇదిగోండి, గెండి చేప అని అయితే ఉంది ఫ్రెండ్స్ దీంట్లో. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, అదేను పిల్లలు అనేది గుడ్లు. అది ఇంకొన్ని రోజులు పోతే గుడ్లు అనేది ఫామ్ అయ్యి పిల్లలు పుడతాయి. ఓకేను, అట్లా పొట్ట అయితే కోసేసుకుంటే నీట్గా అయితే ముక్కలు అయితే పడిపోతాయి. మా ఇంట్లో అయితే ఎక్కువ ఫ్రై అయితే తింటారు, పులుసు పెడితే తినరు. మీరేం తింటారు కామెంట్లో అయితే పెట్టండి. మా అమ్మమ్మని ఇదిగోండి దీంట్లో అయితే వేసింది. ఇటు పక్క అయితే ఇంకో అవ్వ అయితే ఇదిగోండి పేరుడు అయితే తీస్తుంది. ఒక రౌండ్ బ్యాలెన్స్ ఉంది. జిలేబీ కోసేది కూడా ఇదిగోండి చూపిస్తున్నాను. అదిగోండి జిలేబీ కోస్తుంది మా అమ్మమ్మ ఇప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, 6 ముక్కలు అయితే వచ్చింది ఇందాక గెండి అయితే. కానీ ఇదేందో నాకైతే డౌట్, 3 ముక్కలే వచ్చింది. తోక తలకాయ మధ్యలో ఒక్క ముక్క అంతేను. జిలేబీలు ఎన్ని వస్తాయి? మా అమ్మమ్మ జిలేబీలు ఎన్నో వస్తాయని చెప్తుంది. అది చూడండి నోరు ఎట్ట తెరిచిందో అని. అదిగోండి, మరి కామెడీగా ఉంటాయి ఈ జిలేబీలు అనేవి. గెడ్డి చేప అనేది 3 కిలోలు అయితే ఉంది. మేము ఎప్పుడైతే తూకం అయితే చూసాము.
దీని లోపల కూడా జాన్ ఉంది, ఇదిగోండి తెలుస్తుంది, ఇదిగోండి తొత్తి తెలుస్తుంది మనకి, మెత్తగా ఉంది. ఫైనల్గా అయితే మా అమ్మమ్మ గడ్డి చేప అయితే కోసేస్తుంది. గడ్డి చేపని ఎందుకంటారు అయితే అది గ్రీన్ కలర్లో ఉంటుంది, అందువల్ల దాన్ని అయితే గడ్డి చేప అని అంటారు. ఫ్రైకి అయితే బాగుంటుంది అంట మా అమ్మ చెప్తుంది. మా అమ్మమ్మకి అయితే బాగా అలవాటు ఎట్టు కోసేది. మా అమ్మమ్మ అయితే వంట మాస్టర్. ఇప్పటి వరకు చాలామందికి అయితే మా ఊళ్ళో వండింది కనీసం ఒక 100 వంటుంది ఇప్పటికి. వెజ్ అండ్ నాన్ వెజ్ ప్రతి ఒక్కటి వండేస్తుంది మా అమ్మమ్మ. ఆ గిల్స్ అనేది చాలా గట్టిగా ఉన్నాయి గడ్డి చేప అనేది. చూడండి కోస్తున్నా కానీ ఎంత తేలిగ్గా అయితే తెగట్లేదు. మా అమ్మమ్మ కత్తి పెడితే తెగట్లేదు అనేసి ఇదిగోండి కొడవలు తీసుకొని అయితే కోస్తుంది. వీటిని రాజమండ్రి కొడవలు అంటారు. ఈ అటుపక్క అయితే తయారవుతాయి. ఈ మా కాడికి అట్టు వచ్చినాయంటే మా నాన్న ఫోన్లో చూసి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు బస్సులో వేసి పంపించేస్తారు. ఇక్కడ మా నెల్లూరులో బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడికి వచ్చేస్తే మనం వెళ్ళి తెచ్చుకోవడమే అంతేను. మనీ అయితే ఆన్లైన్ చేయాలి వాళ్ళకి. చూడండి ఎంత షార్ప్గా ఉందో, చాలా పెద్ద ఈ రేకుతో చేస్తారు. అదిగోండి చూసారు ఎట్టుందో. కత్తిపెడితే కోసుకో. దీది దీనికి బాగా కొవ్వు అయితే పట్టేసిందంట మా అమ్మ చెప్తుంది. ఇది మగ చేప అంట, అందువల్ల దీని లోపల జన అయితే లేదు. ఇదిగోండి కొవ్వు చూడండి ఎట్టుందో, దీన్నే కొవ్వు అంటారు. అదిగోండి మొత్తం కొవ్వే అది. ఇది మగ చేప, అందువల్ల నేనైతే జన ఉంటుంది అనుకున్నా కానీ కొవ్వు ఉంది. ఇది మగ చేప. అదిగోండి పిచ్చి ఉంది, అదిగోండి గ్రీన్ కలర్లో. అది భలే డేంజర్. అది పేలితే చేప మొత్తం ఇంకా స్మెల్ వచ్చేస్తుంది, అంటే టేస్ట్ మారిపోద్ది, చేదు వస్తుంది. అమ్మమ్మ చెప్తుంది చేదు వచ్చేస్తుంది అంట. అదే నలిగితే. ఇదిగో మా అమ్మమ్మ పొట్ట చూడండి ఎట్టుందో. ఏం మాట్లాడితే చేసి పులుసులో బాగా ఈ చేపలు ఇచ్చిన అంకుల్ మా నాన్న చిన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్. అంటే ఒకటే ఊర్లో, ఇప్పుడు కూడా అంకుల్ ఈ ఊరే. చాలా బెస్ట్ ఫ్రెండ్స్ మా నాన్న అంకుల్ అయితే. అంకుల్ ఇచ్చాడు ఇట్లాగా. మా నాన్న అడగను కూడా అడగలేదు, అంకులే ఇచ్చాడు పాపము. చల్లగా ఇది మంచి ఖర్చు పెట్టుండాలి. మా అమ్మమ్మ చెప్తుంది వీటికి మంచి కత్తి పెట్టి ఉండాలి. ఇదిగోండి ఫైనల్గా మా అమ్మమ్మ అయితే గోజేసింది. 10 ముక్కలు అయితే పడ్డాయి, తలకాయ తోక కలిపి 12 ముక్కలు. ఇదిగోండి ఓకే అయిపోయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.